హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మిస్టర్ రాక్షస్ స్టోరీలోని 9వ భాగం. రుద్రాక్షల అరిచి దక్షిణ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాక మంజునాథ్ గారు ఆవేశంగా మంజుల గారి చేతిని పట్టుకుని, ఇంత అవమానం జరిగాక కూడా ఇంకా ఇక్కడ ఉండటం ఏంటి మంజు? పద, మనకి దిక్కులేనట్టు మాట్లాడుతున్నాడు నీ అల్లుడు. మనల్ని కాదనుకొని వాడు ఏం చేస్తాడో మనము చూద్దాము అంటూ మంజుల గారిని తీసుకుని బయటికి వచ్చిన ఆయన అటువైపుగా వెళ్తున్న ఆటో ఎక్కేసి పోలీస్ స్టేషన్ వైపు వెళ్తుంటే మంజుల గారు ఏడుస్తూ అడిగారు, ఏవండి, రుద్రాక్షి మొత్తం నిజం తెలిసిపోయింది కదా, అందుకేనా మనల్ని ఇలా బయటికి గెంటేశాడు అని అడిగారు. మంజునాథ్ గారు మనసులో, నిజం తెలుసుంటే నా శవం కనిపించి ఉండేది నీ కంటికి. సంతోషం, వాడికి శ్రీధని మనం నిందించింది మాత్రమే తెలుసుకున్నాడు. ఆయన వాడసలు నిజం తెలుసుకోవటం వాడి తరం కాదు కదా, చచ్చిపోయిన వాడి తండ్రి తరం కూడా కాదులే అని అనుకుని, లేదు మంజు, జస్ట్ శ్రీధని మనం అన్న మాటల వరకే తెలుసుకున్నట్టు ఉన్నాడు అంతే, నువ్వు ఎక్కువగా ఆలోచించకు అని పోలీస్ స్టేషన్కి చేరిన ఆయన సమీక్షతో మాట్లాడాలని మరోసారి అడిగి కుదరదని చెప్పించుకుని ఆ పోలీస్ స్టేషన్ బయట వెయిట్ చేస్తూ ఉండిపోయారు లాయర్ కోసం. ఇక రుద్రాక్ష్ లోపలికి రావటమే దక్ష చేతిని పట్టుకొని డైరెక్ట్గా వాష్రూమ్లోకి తీసుకువెళ్ళి తన టీషర్ట్ తీసేసి స్నానం చేయించవే డెవిల్. ఇప్పటి వరకు పట్టిన మురికంతా వదిలిపోవాలి, ఈ రోజు నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి నా జీవితాన్ని నేను అని అన్నాడు. రాక్షస్, నాకొకటి అర్థం కావట్లేదు, నువ్వెందుకు మీ మావయ్యని బయటికి పంపించేశావు? నీ అక్కని అవమానించినందుకు కదా, మరి నన్నెందుకు నీ పక్కనే పెట్టుకుంటున్నావు? నన్ను కూడా బయటికి పంపించేయచ్చు కదా అని అడిగింది తెలివిగా మాట్లాడుతూ. నీ అతి తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించకుండా నోరు మూసుకొని స్నానం చేయించు. నిన్ను బయటికి పంపించాలో నా దగ్గరే ఉంచుకోవాలో డిసైడ్ చేసుకోవాల్సింది నేను. అండ్ వన్ మోర్ థింగ్, నువ్వేమీ లైఫ్ లాంగ్ నా దగ్గరే ఉండిపోవు, ఓన్లీ నేను డిసైడ్ చేసినన్ని రోజులు మాత్రమే నా దగ్గర ఉంటావు. వన్స్ నీ అవసరం నాకు తీరిపోయాక నీ మొహం కూడా చూడను నేను. కాబట్టి ఎక్కువగా ఆలోచించకుండా ముందు స్నానం చేయించవే అని హ్యాంగర్కి ఉన్న టవల్ తీసుకొని చుట్టుకుని తను వేసుకున్న ప్యాంట్ తీసేసి కమోడ్ మీద కూర్చోగానే అప్పటి వరకు రుద్రాక్ష తనని పంపించే దిశగా ఆలోచనలు చేసి నా దక్ష ఇప్పుడు రుద్రాక్ష అర్ధనగ్నంగా తన ముందు నిలబడటంతో టక్కున వెనక్కి తిరిగి, ఏంటి ఈ అర్ధనగ్న ప్రదర్శన? నీకు నేను స్నానం చేయించటం ఏంటి? నువ్వేమైనా బాలబొప్పివా అని విసుగ్గా అడుగుతుంటే రుద్రాక్ష తన చేతిని పట్టుకొని తన వైపు తిప్పుకొని, కాదే, రాత్రే పెద్ద మనిషిని అయ్యాని తెలుసా అని కన్నింగా నవ్వుతూ అంటే దక్ష ఒక్కసారిగా డల్ అయిపోయి కన్నీళ్లతో, ఒక్క క్షణం కూడా నువ్వు చేసింది తప్పనిపించటం లేదా రాక్షస్ నీకు అని అడిగింది బాధగా. నిజం చెప్పనా అని రుద్రాక్ష తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అనగానే దక్ష చెప్పన్నట్టు తల నిలువుగా ఊపితే, ఇదిగో ఇంత కూడా బాధగా లేదు అని తన చిటికెన వేలిలో గోరంతా కూడా లేనట్టు చూపించి, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నో వాట్, నిన్ను ఏడిపిస్తుంటే బ్లడీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు, అందుకే నిన్ను ఎన్ని రకాలుగా ఏడిపించాలో అన్ని రకాలుగా ఏడిపిస్తాను. కాబట్టి నోరు మూసుకొని స్నానం చేయించు అని చేతికి అందేంత దగ్గరలో ఉన్న షవర్ ఆన్ చేయగానే హాట్ వాటర్ మీద పడటంతో దక్ష అని అంటూ వెనక్కి జరిగేలోపు రుద్రాక్ష దక్ష మనకట్టుని పట్టుకుని తన చేతిలో షవర్ జెల్ పెట్టి, స్నానం చేయిస్తావా లేదా నేను నీకు చేయించాలా అని అన్నాడు. దక్ష షాక్ అయి చూస్తూ ఉండగానే, ఎస్ డెవిల్,
నువ్వు నాకు స్నానం చేయించకపోతే నేనే నీకు స్నానం చేయిస్తాను. ఈ బంపర్ ఆఫర్ చాలా బాగుంటుంది. అండ్ బోనస్గా రాత్రి జరిగిన ఇంటిమసీ ఇంకోసారి జరుగుతుంది అని ఈవిల్ స్మైల్తో అనటంతో దక్ష భయంతో వద్దు వద్దు అని అంది. రాత్రి విషయం గుర్తు చేసుకుంటూనే వెన్నెలో వణుకు మొదలవటంతో నేనంటే ఆ మాత్రం భయం ఉండాలి డెవిల్ నీకు. సరేదా స్నానం చేయించు అని అంటూ తన చేతిలో షవర్ జెల్తో పాటు షాంపూ కూడా పెట్టి, ఇప్పటి వరకు తల మీద చాలా జిడ్డు పెట్టుకొని తిరిగేశాను. ఇప్పుడు ఆ జిడ్డులో సగం పోయినట్టే. మిగిలిన జిడ్డుని త్వరలోనే వదిలించుకుంటాను, కానీ ఇప్పుడు వదిలిన జిడ్డు వరకు పోయేలా తల స్నానం చేయించు అని కళ్ళు మూసుకోగానే దక్షకి ఇష్టం లేకపోయినా కష్టంగా రుద్రాక్షకి స్నానం చేయిస్తూ మనసులో అసలు ఏదీ అర్థం కావట్లేదు. నేను చేసింది తప్పా కరెక్టా? వీడు చెప్పేది నిజమా అబద్ధమా? వీడు చెప్పేది నిజమైతే నేను చాలా పెద్ద తప్పు చేసినట్టే. ఒక ఆడపిల్లని అకారణంగా నిందించినట్టే. తన ప్రాణం పోవటానికి ముఖ్య కారణం నేనైనట్టే అని అనుకోగానే గుండె ఆగి కొట్టుకోవటం మొదలుపెట్టి చేతులు తన పని చేయటం ఆపేశాయి. దక్ష స్నానం చేయించటం ఆపటంతో విసుగ్గా కళ్ళు తెరిచిన రుద్రాక్ష్ ఏమైంది డెవిల్ అని కరిచినట్టే అడిగితే దక్ష వణుకుతున్న గొంతుతో మీ అక్క మీ అక్క నా వల్లే సూసైడ్ చేసుకుందా రాక్షస్ అని అడిగింది గొంతు పెగిల్చుకుని. తన అక్క సూసైడ్ గురించి దక్ష అడగగానే జరిగింది మొత్తం సజీవంగా తన కళ్ళ ముందు మరోసారి కనిపించటంతో రుద్రాక్షలో ఆవేశం మరోసారి పొంగి నరాలు ఉబ్బి మెడ మీద నరాలు పచ్చగా కనిపిస్తూ దవడ కండరం బిగుసుకొని సౌండ్ చేస్తూ ఉంటే రుద్రాక్ష తల మీద చేయి పెట్టిన దక్ష భయంతో 2 అడుగులు వెనక్కి వేసి రాక్షస్ అంటూ తడబడుతూ పిలిచింది. నెక్స్ట్ సెకండ్ బలంగా తన తల వెళ్ళి గోడకి అతుక్కోవటంతో పాటు తన గొంతు రుద్రాక్ష పిడుకుల్లో బిగుసుకుపోయి ఊపిరి ఆగిపోతూ ఉంటే రుద్రాక్ష గొంతు చాలా గంభీరంగా ఇప్పటికీ ఆ విషయం అర్థమైందా డెవిల్ నీకు? యు నో వాట్? నువ్వు చేసిన ఒకే ఒక్క పని నా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. నాకున్న ఒక్కగానొక్క తోటిని శాశ్వతంగా దూరం చేసింది. నా తల్లిని నా నుంచి దూరం చేసి నన్ను జీవోత్సవంగా మార్చింది. నా మనసుని రాయిని చేసింది. కేవలం కేవలం నీ వల్లే, నువ్వు చేసిన పని వల్లే. ముందు వెనుక ఆలోచించకుండా నువ్వు చేసిన పని ఒక ఆడపిల్ల జీవితాన్ని బలి తీసుకుంది. అందుకే అందుకే నువ్వంటే నాకు అసహ్యం. ఐ హేట్ యూ డెవిల్ అని అంటూ ఉండగానే దక్షకి ఊపిరి ఆగిపోయినట్టు అనిపిస్తూ ఉంటే దక్ష కళ్ళు మూతలు పడుతూ రాక్షస్ అని లోగొంతుతో పిలిచింది. తన పిలుపుకి దక్ష వైపు తిరిగిన రుద్రాక్ష్ దక్ష కళ్ళు తేలేస్తూ ఉండటం గమనించి విసురుగా తనని వెనక్కి తోసి పిడికిలితో వాల్ మీద గట్టిగా పంచేసిస్తూ నీ వల్లే అక్క చనిపోయింది. నా శ్రీధ చనిపోయింది. ఎంతో సంతోషంగా నాకు ఎదురు రావాల్సిన నా అక్క శవంలా నా కంటికి కనిపించింది. కేవలం నీ వల్లే, నువ్వు చేసిన పని వల్లే. తెలిసి కొందరు తప్పు చేస్తే తెలియక కొందరు తప్పు చేస్తారు, కానీ నువ్వు అతి తెలివితో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నావు అని అరుస్తూ తన చేతికి క్రాక్ వచ్చేంత గట్టిగా కొట్టాడు. రుద్రాక్ష పట్టు వలన ఊపిరి ఆగిపోయిన దక్ష చాలా కష్టంగా తిరిగి ఊపిరి తీసుకోవటానికి దాదాపు 10 నిమిషాలు పడితే ఆ 10 నిమిషాల్లో రుద్రాక్ష చెయ్యి తన రూపం మార్చుకొని చెయ్యంతా ఎర్రగా మారిపోయి కనిపించగానే దక్ష భయపడిపోయి వణుకుతూ వెనక్కి జరుగుతూ రాక్షస్ అని పిలిచింది భయంగా. ఆ పిలుపుకి తన వైపు చూసిన రుద్రాక్ష ఒక్క మాట కూడా మాట్లాడకుండా దవడ బిగించి చూస్తూ ఉంటే దక్ష భయపడిపోయి నిజం నిజం చెప్పవా ప్లీజ్ రాక్షస్, నాకు ఏది అర్థం కావట్లేదు.
నేను తప్పు చేశానో ఒప్పు చేశానో కూడా తెలియదు, కానీ నా వల్ల ఒక నిండు ప్రాణం పోయిందంటే మాత్రం ఒప్పుకోలేకపోతున్నాను. ఐ బెగ్ యూ, ప్లీజ్ నిజం చెప్పవా అని చేతులు జోడించి అడిగింది దక్ష. తన మాటలకి రుద్రాక్ష్ పిడికిలిని అలానే గట్టిగా బిగించి తన ముందు మోకాళ్ళ మీద కూర్చుని, ఎందుకు చెప్పాలి నీకు నిజం? చెప్తే నువ్వేం చేస్తావు? నా అక్కని తిరిగి సజీవంగా నా ఎదురుగా నిలబెడతావా? నిలబెట్టగలవా? నా సంతోషాన్ని నాకు తిరిగి ఇవ్వగలవా? నా అక్క మీదే ప్రాణాలు పెట్టుకున్న వ్యక్తి జీవితాన్ని మార్చగలవా? ఆ కుటుంబంలో సంతోషం తిరిగి తీసుకురాగలవా? ఏది ఏదీ చేయలేవు. నీ తొందరపాటు వల్ల ఎంతమంది జీవితాలు చిన్నాభిన్నమయ్యాయో ఊహించగలవా నువ్వు? యు నో వాట్ డెవిల్, ఒక సమయంలో నిన్ను చూసి అమ్మాయి అంటే ఇలా ఉండాలి అన్నట్టు మెస్మరైజ్ అయ్యాను, కానీ ఇప్పుడు ఈ క్షణం ఎందుకు అలా అనిపించిందా అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని అసహ్యంగా మొహం పెట్టి చెప్పగానే దక్ష షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నావు రాక్షస్ నువ్వు? నువ్వు నన్ను చూసి మెస్మరైజ్ అవ్వటం ఏంటి అని భయంగా అడిగింది. ఇదంతా నీకెందుకు చెప్తున్నాను డెవిల్? నేను నా మీద నాకే జాలేస్తుంది తెలుసా. నీ మొదటి పరిచయం గుర్తు చేసుకున్న ప్రతిసారి నా మీద నాకు అసహ్యం వేస్తుంది. ఎందుకు ఇలాంటి అమ్మాయిని చూశాను నేను అని అంటూ తన రెక్క పట్టుకొని అలానే తీసుకువెళ్ళి వాష్రూమ్ బయట వదిలి, ఇల్లు మొత్తం నేను వచ్చేసరికి పూర్తిగా క్లీన్ చేసి ఉండాలి. ప్రతి ఒక్క గది, హాల్, కిచెన్ అని ఏదీ లేకుండా ఈ ఇంట్లో ఉన్న ప్రతి గది నువ్వే క్లీన్ చేయాలి. నేను స్నానం చేసి తిరిగి వచ్చేసరికల్లా అన్నీ క్లీన్గా ఉండాలి, లేదంటే అని సీరియస్గా చూడటంతో దక్ష బెదిరిపోయి వెనక్కి వెనక్కి జరుగుతూ ఉంటే, ఇదే భయం కంటిన్యూ చేయి, ఇదే నిన్ను ప్రాణాలతో ఉంచుతుంది. నా అక్క విషయంలో నువ్వు చేసిన తప్పుని అంతట నువ్వుగా తెలుసుకొని నా కాళ్ళు పట్టుకోవాలి. దానికి నీకు నేను ఇస్తున్న టైం జస్ట్ 15 మినిట్స్ మాత్రమే, 15 డేస్ మాత్రమే. ఈ 15 డేస్లో నువ్వు నిజం తెలుసుకొని నా కాళ్ళు పట్టుకుంటే నీ తమ్ముడు గుర్తున్నాడా అని చెప్పి వాడి జీవితాన్ని బాగు చేస్తాను, లేదంటే అని రుద్రాక్షి విల్ స్మైల్తో చూడగానే దక్ష భయపడిపోయి, రాక్షస్ ప్లీజ్ అని అంది కన్నీళ్లతో. భయం వేస్తుంది కదా, ఈ భయాన్ని కంటిన్యూ చేస్తూ నిజాన్ని తెలుసుకున్నాక అప్పుడు చెప్పు, నీ కథ నేను వింటాను అని అన్నాడు. రుద్రాక్ష్ డోర్ క్లోజ్ చేసుకున్నాక షాక్తో బిగుసుకుపోయిన దక్ష, అంటే అంటే నేను నిజంగానే తప్పు చేశానా? నా వల్ల ఒక నిండు ప్రాణం పోయిందా అన్న ఊహ కూడా భరించలేక చాలా కష్టంగా పైకి లేచి తిరుగుతున్న తలని 2 చేతులతో పట్టుకుని, ఎందుకు ఇలా ఆవేశపడ్డాను? ఇలా చేయకుండా ఉండాల్సింది కదా అని తనని తానే నిందించుకుంటూ కన్నీళ్లతో నిలబడింది. అలా ఎంతసేపు ఉందో తెలియదు, కానీ అరగంట తర్వాత రక్తంతో తడిచిన చేతిని వాటర్తో నీట్గా కడిగి ఫ్రెష్ అయి బయటికి వచ్చిన రుద్రాక్ష్ తన చెంప పగలగొట్టేంత వరకు ఆలోచనలోనే ఉండిపోయింది. తన చెంప పగిలినప్పుడు అర్థమైంది రుద్రాక్ష్ కోపానికి మరోసారి బలయ్యిందని. అయినా కూడా పట్టించుకోకుండా తలెత్తి కన్నీళ్లతో రుద్రాక్ష వైపు చూడగానే రుద్రాక్ష అసహనంగా పిడికిలి బిగించి, నీకేం చెప్పాను? నేను ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేయమని చెప్పానే లేదా? కానీ నువ్వు విగ్రహంలో నా ఎదురుగా నిలబడి ఉన్నావా? సిగ్గు లేదా నీకు? ఒకసారి చెప్పిన పని చేయటం కూడా తెలియదా? నీకు చెప్పాను చూడు, నన్ను నేను అనుకోవాలి అని ఆవేశంగా అరుస్తూ ఉంటే దక్ష అదే కన్నీళ్లతో తట్టుకోలేని స్ట్రెస్తో, పైగా ముందు రోజు నుంచి ఏమీ తినకపోవటం వలన అలానే కళ్ళు తిరిగి పడిపోయింది. అయినా సరే రుద్రాక్ష తనని పట్టించుకోకుండా
కింద పడిన దక్షలో శ్రీధని కనిపిస్తూ ఉంటే కన్నీళ్లు వాటంతట అవే రాలిపోతూ ఉన్నాయి. అలా ఎంతసేపు ఉన్నాడో తెలియదు కానీ తన ఫోన్ రింగ్ అవ్వటంతో తేరుకొని, నేను దీనిని శిక్షించటం ఏమో కానీ ఇదైతే నాకు మెంటల్ టార్చర్ ఇస్తుంది అని అనుకుంటూ దక్షని విసుగ్గా బెడ్ మీదకి విసిరేసి ఫోన్ తీసుకుని అలానే బాల్కనీలోకి వెళ్ళిపోయి అరగంట పాటు మాట్లాడాక జాగ్రత్త చెప్పింది చెప్పినట్టు జరగాలి. చిన్న పొరపాటు జరిగిన ఈ రుద్రాక్షలో రుద్రని మాత్రమే చూస్తారు అని బేస్ వాయిస్లో వార్నింగ్ ఇచ్చి లోపలికి వచ్చి నైట్ ట్రాక్ వేసుకొని ఇంకా కళ్ళు మూసుకొని ఉన్న దక్షని చూస్తుంటే ఆవేశం పెరిగిపోతూ వాష్రూమ్లోకి వెళ్ళి బకెట్ వాటర్ తీసుకువచ్చి దక్ష ఆశాంతం తడిచిపోయేలా చాలా ఫోర్స్గా వాటర్ కొట్టాడు. ఆ ఫోర్స్కి ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన దక్ష నీరసంగా పైకి లేవటానికి ట్రై చేస్తూ ఉంటే రుద్రాక్ష్ తన చేతిని పట్టుకొని చాలా విసురుగా లేపి మినీ ఫ్రిడ్జ్ నుంచి జ్యూస్ తీసుకువచ్చి తన చేతుల్లో పెట్టి తాగి వెళ్ళి నా కోసం టిఫిన్ ప్రిపేర్ చేయి, నీ చేతులతో స్వయంగా నువ్వే చెయ్యాలి, పొరపాటున ఎవరైనా చేసినరని నాకు తెలిసిందంటే అని కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే దక్ష అదేమీ పెట్టించుకోకుండా, నిజంగా నీ అక్క నా వల్లే చనిపోయిందా రాక్షస్ అని అడిగింది మరోసారి. నువ్వు 100 సార్లు అడిగినా అబద్ధం నిజం అబద్ధమైపోదు. నీ వల్లే నా అక్క చనిపోయింది. దీనికి నువ్వు ఒక్కదానివి మాత్రమే కారణమని చెప్పను కానీ నా అక్క చావుకి కారణమైన ప్రతి ఒక్కరూ నా చేతుల్లో చుక్కలు చూస్తారు. ఎందుకు నా అక్కతో పెట్టుకున్నానని కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను, చూస్తూ ఉండండి. అందులో నువ్వే అని చెప్పి తాగు జ్యూస్ అని బలవంతంగా తన గొంతులో జ్యూస్ పోసి తను తాగేలా చేశాక, వెళ్ళు, టిఫిన్ రెడీ చేశాక నువ్వు టిఫిన్ చేయకుండా ఈ ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి, నీకు ఇచ్చిన పనిష్మెంట్ కంప్లీట్ చేయాలి. నా అక్క విషయంలో తప్పు చేశాను అనుకుంటే నేను చెప్పింది తూచా తప్పకుండా ఎందుకు ఏంటి అని అడగకుండా చేస్తూనే ఉండాలి. ఆఖరికి నాతో రూమ్ కూడా షేర్ చేసుకోవాలి అని చెప్పటంతో దక్ష మౌనంగా లేచి సరే అని చెప్పి ఆలోచనలతోనే కిందకి వెళ్ళిపోయింది. దక్ష అంత ఈజీగా వెళ్ళిపోవటం చూసిన రుద్రాక్ష అసహనంగా మొహం పెట్టి పిడికిలి బిగిస్తే మరోసారి ఫోన్ రింగ్ అయ్యింది. ఈసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేసిన రుద్రాక్ష్ అటువైపు చెప్పిన మ్యాటర్ విని కొంచెం కంగారుగా, నేను చూసుకుంటాను, మీరు మాత్రం ఎప్పటికప్పుడు కనిపెడుతూనే ఉండండి, ఎప్పటికప్పుడు నాకు అప్డేట్స్ ఇస్తూనే ఉండాలి, గుర్తుంచుకోండి అని సీరియస్గా చెప్పి పరుగున కిందకి వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్